మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం.